హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చూసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, వెట్టేయన్. రజనీకాంత్ గారు ఇంకా చాలా మంది బిగ్ కాస్ట్ ట్యాగ్ చేసిన ఈ ఫిల్మ్ నుంచి మనకి రీసెంట్ గా టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే బాగుంది అండ్ మూవీ నుంచి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. సో ఈ ప్రీ రిలీజ్ ఆడియో ఈవెంట్ వచ్చేసి టెలికాస్ట్ కూడా చేస్తున్నారు. సన్ టీవీలో మరికొన్ని రోజుల్లో ఉండబోతుంది. నౌ ఈ ఫిల్మ్ కి సంబంధించి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ వచ్చేసి October 2 అంటే టుమారో మనకి రిలీజ్ ఉంటుంది, ఆల్ లాంగ్వేజెస్. అండ్ మూవీ నుంచి సెన్సార్ డీటెయిల్స్ కూడా రివీల్ చేశారు. మూవీ సెన్సార్ U/A అండ్ టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 hours 43 minutes వరకు అయితే ఉంది. సో లెంతీ ఫిల్మే, బట్ ఈ ఫిల్మ్ మీద కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. లైక్ జేబీ మూవీ కానీ మీరు చూస్తుంటే డైరెక్టర్ కంటెంట్ గురించి తెలిసే ఉంటుంది. సో దాని తర్వాత ఈ ఫిల్మే రావడం. సో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో October 10కి రిలీజ్ చేస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ అండ్ కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 2, 2019 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం క్రేజీ రొమాన్స్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ మెలో డ్రామాగా వచ్చింది అండ్ IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.2 అయితే ఇచ్చున్నారు. సో యావరేజ్ రేటింగ్. మనకి ఈ ఫిలింని నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అనేవి అమెజాన్ మినీ టీవీలో యాడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం నౌ వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, స్క్విడ్ గేమ్ సీజన్ 2 న్యూ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. 1 minute 15 seconds వరకు అయితే ఉంది. అయితే ఈ టీజర్ కట్ లో మనకి చూపించిన క్యారెక్టర్ వచ్చేసి ఆల్రెడీ మనం పార్ట్ 1లో చూసిన క్యారెక్టర్. అదే ఫ్రెండ్స్, బయట ఉండి గేమ్ ఆడిపించి లోపలికైతే ఎంటర్ అయితే చేస్తూ ఉంటాడు కదా తను, గ్యాంగ్ యూ. సో ఆ క్యారెక్టర్ని మనకి చూపించారు. మీరు ఇంకా ఆ టీజర్ కట్ చూడకపోయి ఉంటే చూడండి. అండ్ మనకి ఈ సిరీస్ రిలీజ్ వచ్చేసి December 26 నుంచి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, కాంతారా చాప్టర్ 1. ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. అయితే ఇందులో ఒక న్యూ కాస్ట్ అయితే జాయిన్ అయితే అయ్యారు. తనే మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ గారు. సో మోహన్ లాల్ గారు ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇతని క్యారెక్టర్ రోల్ వచ్చేసి రిషబ్ శెట్టికి ఫాదర్ రోల్ అనేది మోహన్ లాల్ గారు చేస్తున్నారు. అతనికి సంబంధించిన పోర్షన్ అనేది స్టార్ట్ అయితే అయింది. నెక్స్ట్ నెంబర్ 5, దేవరా. మూవీని మీరందరూ థియేటర్స్లో చూసే ఉంటారనుకుంటున్నాను. అండ్ చూసిన వారికి దావుడి సాంగ్ మిస్ అయింది ఏంట్రా అని చెప్పేసి కూడా డౌట్ అయితే ఉండుంటుంది. అండ్ దావుడి సాంగ్కి సంబంధించి యాక్చువల్గా వచ్చేసి ఇది పోస్ట్ క్రెడిట్ సీన్ లో యాడ్ అయితే చేశారు. యాక్చువల్గా ఇది పోస్ట్ క్రెడిట్ సీన్ కోసమే మూవీ అనేది షూట్ అయితే చేయడం అయితే జరిగిందంట. పోస్ట్ క్రెడిట్ సీన్ లో యాడ్ అయితే చేశారు. అండ్ తర్వాత మూవీ రిలీజ్ కి ముందు రిమూవ్ అయితే చేశారు. దావుడి సాంగ్ లేకుండానే మూవీ అనేది ప్రింట్ థియేటర్స్ లో వచ్చింది. నౌ ఈ దావుడి సాంగ్ వచ్చేసి థియేటర్స్ లో యాడ్ అయితే చేయబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే యాడ్ అయితే అవుతుంది. October 1st వీక్ నుంచి మనకి ఈ దావుడి సాంగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూడడానికి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. సో టీమ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ చేస్తే అప్పటి నుంచి థియేటర్స్లో ఉండే ప్రింట్ వచ్చేసి దావుడి సాంగ్తో ఉంటుంది. లైక్ చెప్పాలంటే నాకు ఈ దావుడి సాంగ్ వచ్చేసి పోస్ట్ క్రెడిట్ సీన్లో మూవీ ఎండ్ అయ్యేటప్పుడు పెట్టకుండా మధ్యలో ఎక్కడైనా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. లైక్ చెప్పాలంటే మనకి క్లైమాక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది మీరే చెప్పండి. క్లైమాక్స్ వచ్చేసి పార్ట్ 2కి కంటిన్యూషన్గా ఒక ట్విస్ట్తో, ఒక ఎలివేషన్తో ఉంటుంది. సో అలాంటి టైంలో ఇలాంటి సాంగ్ అంటే కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. సో నాకు అనిపించింది చెప్పాను. మరి మీరు ఈ సాంగ్ అనేది పోస్ట్ క్రెడిట్ సీన్లోనే ఉంటే బాగుంటుందా, లేకుంటే మధ్యలో ఎక్కడైనా యాడ్ చేస్తే బాగుంటుందా అనేది కామెంట్లో తెలియజేయండి. మనకి యాడ్ అయ్యాకే తెలుస్తుంది ఈ సాంగ్ అనేది ఏ టైమింగ్లో ఉంటుంది అనేది. నెక్స్ట్ నెంబర్ 6, మ్యాట్ స్క్వేర్. ఈ ఫిలిం మ్యాట్ ఫిలిం కి సీక్వెల్ అయితే ఉండబోతుంది. సో మ్యాట్ స్క్వేర్ ఫిలిం వచ్చేసి థియేటర్స్ లో November month లో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఆఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్, డేట్ అనౌన్స్మెంట్ మరికొన్ని రోజుల్లోనే రివీల్ అయితే చేస్తారు. వెయిట్ అయితే చేయండి. సో మ్యాట్ ఫిలిం గురించి మనకి బాగా తెలుసు. మూవీ అయితే బాగుంటుంది, ఫుల్ గా ఎంటర్టైన్ అయితే చేసింది. ఇంకా మ్యాట్ స్క్వేర్ అనేది ఎలా ఉంటుందో మనకి November month లో తెలుస్తుంది. నెంబర్ 7, విజయ్ దేవరకొండ 12th ఫిలిం. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఈ ఫిలిం నుంచి న్యూ షెడ్యూల్ కేరళలో స్టార్ట్ అయితే చేశారు. ఈ కేరళ షెడ్యూల్ వచ్చేసి ఫైట్ సీక్వెన్స్ షూట్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫైట్ సీక్వెన్స్ వచ్చేసి దాదాపుగా ఒక 10 days వరకు ప్లాన్ చేస్తున్నారు.
నెక్స్ట్ నెంబర్ 8 ఆహావార్ నుంచి అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ 4 అనేది స్టార్ట్ అయితే చేశారు. సీజన్ 4 నుంచి ఫస్ట్ ఎపిసోడ్ టుడే బిగిన్ కూడా చేశారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చిన టీం వచ్చేసి లక్కీ భాస్కర్ మూవీ టీమ్, లైక్ దుల్కర్ సల్మాన్ గారు, డైరెక్టర్ వెంకీ అట్లూరి అండ్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి కూడా అటెండ్ అయితే అయి ఉండొచ్చు. సో వీళ్ళైతే మనకి లక్కీ భాస్కర్ టీం నుంచి ఫస్ట్ ఎపిసోడ్ షూట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 9 జీబ్రా మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ అయితే చూడడానికి సింపుల్ గా బాగుంది. లైక్ ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ అండ్ హిస్ట్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఇందులో మనకి ఆల్ క్యారెక్టర్స్ ని ఆ టీజర్ లో చూపించారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా యూనిక్ అయితే ఉన్నాయి. లైక్ ఆ సునీల్ గారి క్యారెక్టర్ గానీ అండ్ సత్యరాజ్ క్యారెక్టర్ గానీ. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో వచ్చేసి దివాళీ స్పెషల్ గా అక్టోబర్ 31 కి రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో. నెక్స్ట్ నెంబర్ 10 తలపతి 69th ఫిలిం డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ ఫిలిం నుంచి మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి అక్టోబర్ 4 నుంచి మూవీ పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. అండ్ అక్టోబర్ 5 నుంచి మూవీ రెగ్యులర్ షూట్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించి ఆల్ వర్క్ అనేది అయిపోయినట్టుంది. 2 వీక్స్ వరకు షూట్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేశారు. ఫస్ట్ తలపతి విజయ్ గారికి సంబంధించి పొలిటికల్ పోర్షన్ అనేది షూట్ అయితే చేస్తున్నారు. అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు అది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఫీమేల్ లీడ్లో ఎవరు అండ్ యాంటోగనిస్ట్ రోల్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది. లైక్ స్ట్రాంగ్ బజ్ వచ్చేసి ఫీమేల్ లీడ్లో పూజా హెగ్డేని తీసుకోబోతున్నట్టు అండ్ యాంటోగనిస్ట్ రోల్కి వచ్చేసి బాబీ డియోల్ గారితో మాట్లాడుతున్నట్టు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ స్టారింగ్ విజయ్ తలపతి ఈ ఫిలిం కి సంబంధించి లాస్ట్ వీక్ మనకి హిందుస్థాన్ వారు బెస్ట్ క్వాలిటీలో హెచ్డి అనేది రిలీజ్ చేశారు. అండ్ ఒక షార్ట్ వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్, మనకి నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో అందులో అక్టోబర్ 3 రావచ్చు అని చెప్పేసి మీకు మెన్షన్ చేయడం జరిగింది. నౌ దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేశారు. మనకి అక్టోబర్ 3 నుంచి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో డిజిటల్ రిలీజ్ అయితే ఉంటుంది. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ రిలీజ్ చేయబోతున్నారు. సో మీరు అక్టోబర్ 3 నుంచి ఈ ఫిల్మ్ని 4K హెచ్డి వర్షన్లో నెట్ఫ్లిక్స్లో మనకి నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు. అండ్ మనకి డైరెక్టర్ కట్ వర్షన్ ఒకటి వస్తుందని చెప్పేసి మీకు చెప్పున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి థియేటర్స్లో రిలీజ్ అయిపోయిన వర్షన్ ఒకటి నెట్ఫ్లిక్స్ వారు ప్రీమియర్ అయితే చేస్తున్నది. సో ఈ డైరెక్టర్ కట్ వర్షన్ వచ్చేసి మనకి లైక్ కొన్ని రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్ వారు ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. లైక్ అది ఒక స్పెషల్ డేట్కి లైక్ దివాళీ స్పెషల్గా మనకి డైరెక్టర్ కట్ వర్షన్ అనేది ప్రీమియర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 గత 2 ఇయర్స్ నుంచి ప్రభాస్ గారి నుంచి మనం బ్యాక్ టు బ్యాక్ 4 మూవీస్ అనేవి థియేటర్స్ లో చూడడం అయితే జరిగింది. ఇంకా థియేటర్స్ లో రెడీ అవుతున్న మూవీ వచ్చేసి ది రాజాసాబ్ మారుతి గారు తీస్తున్న మూవీ వచ్చేసి. సో ఇదే రెడీ అవుతున్నది. ఇంకా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కానీ చూసుకున్నట్టయితే అన్ని స్టార్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. లైక్ సాలార్ 2 కానీ, కల్కి 2 కానీ, స్పిరిట్ మూవీ కానీ, ఇంకా హను రాఘవపూడి గారితో తీస్తున్న ఫౌజీ ఫిలిం కానీ ఇవన్నీ స్టార్ట్ అయితే అవ్వాలి. ప్రెసెంట్ మనం పిక్చర్లో చూడబోతున్న ఫిలిం వచ్చేసి ది రాజాసాబ్, అది ఏప్రిల్ 10th 2025 ఇయర్లో కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఈ మూవీ నుంచి మనకి ఈ అక్టోబర్ మంత్లో ఒక స్పెషల్ అప్డేట్ అనేది రివీల్ అయితే చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. మరి ఆ స్పెషల్ అప్డేట్ ఏంటో మనకి రివీల్ అయ్యాకే తెలుస్తోంది. ఫస్ట్ సింగిల్ టీజర్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మనకి రీసెంట్గానే గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే జనవరి మంత్ నుంచి సాంగ్స్ రిలీజ్ అని చెప్పేసి ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే అయ్యాయి. లైక్ ఒక సంథింగ్ పోస్టర్ లాంటిది ఒక న్యూ లుక్ అనేది రావచ్చు ఈ అక్టోబర్ మంత్లో ఆ స్పెషల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 13 వరుణ్ తేజ్ అప్కమింగ్ ఫిలిం మట్కా. ఈ ఫిలిం కి సంబంధించి న్యూ పోస్టర్ రివీల్ అయితే చేశారు. అండ్ ఆ న్యూ పోస్టర్ లో రిలీజ్ కూడా మెన్షన్ చేశారు. నవంబర్ 14th ఈ ఫిలిం థియేటర్స్ లో లాక్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరికొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.